రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఖచ్చితంగా వస్తాయి బ్రో. ఓకే. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఏమీ చూడలేదు మేము, అంటే ఎటువంటి జాబ్స్ రాలేదు. ఈసారి గ్యారంటీ జనసేన టీడీపీ కలిసి బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి బాగా నమ్ముతున్నాము. గ్యారంటీ టీడీపీ జనసేన గ్యారంటీ దీంట్లోకి వస్తాయి. ఎలక్షన్లో గ్యారంటీ అవే గెలుస్తాయి. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్ పార్టీలో ఇంతవరకు ఎటువంటి జాబ్స్ రాలేదు బ్రో 5 ఏళ్లలో. ఇప్పుడు రీసెంట్గా వదిలాడు, డిఎస్సి కూడా వేసింది గారు. రీసెంట్గా వదిలాడు, కానీ ఇంతకుముందు ఏమో వదిలే కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న తరుణంలోనే ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనుకోవాలా, లేకుంటే ఎట్లా చూడొచ్చు దాన్ని? అదే బ్రో, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయని చెప్పి వదిలాడు. ఎలక్షన్కి నాకు లేకపోయి ఉంటే అవి కూడా వదిలేవాడు కాదు. అందుకనే ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీలోకి వస్తాయని చెప్పి మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఓటు కూడా టీడీపీ లేదా జనసేన గ్యారంటీ వేస్తాం. అయితే ఇంకో సెకండ్ జాబితా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజైతే తొలి జాబితాలో జనసేనకి 24 సీట్లు కేటాయించడం కొంతమంది జనసేన అభిమానులు అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 24 సీట్లేనా అన్నట్టు. ఇంకా ఒకవేళ సీట్లు ఎన్ని ఇస్తే బాగుంటుంది? నెక్స్ట్ రెండో జాబితాలో జనసేనకు మొత్తం ఎన్ని సీట్లు ఇస్తే బాగుంటుంది? 175 సీట్లలో 175 సీట్లలో మినిమం ఒక 60 సీట్లైనా జనసేనకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 60 సీట్లు. అవును బ్రో. ఓకే. గెలుస్తా అంటే 60 సీట్లు ఇస్తే ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. నేను దాదాపు రాజకీయాలలో 10 సంవత్సరాలకు పైగా అవుతుంది ఆయన రాజకీయాల్లోకి వచ్చి. గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆయన. గతంలో కూడా పోటీ చేసినప్పుడు బీజేపీ దగ్గర కానీ టీడీపీ దగ్గర కానీ గతంలో కూడా ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు ఆయనకు. ఎందుకు మరి అలాంటి వ్యక్తిని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోతుండ్రు? ఈసారి అయినా పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా చూస్తామా? ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటారు బ్రో. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎవరికి కానీ నాకు ఓటు వేయండి అని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చింది లేదు, 1000 రూపాయలు ఇచ్చింది లేదు ఓటుకి. ఈసారి ఖచ్చితంగా జనాలకు కూడా తెలిసింది కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఓటేస్తారు. ఖచ్చితంగా జనసేన అభివృద్ధిలోకి వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు జనసేన టీడీపీ పొత్తుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా మంత్రి పదవి కానీ లేకపోతే సీఎం అభ్యర్థి ఎవరు ఉండొచ్చు, ఎవరుంటే బాగుంటుంది? చంద్రబాబు గారు ఉంటేనే బాగుంటుందా, లేకుంటే ఆయన వారసుడు నారా లోకేష్ ఉంటే బాగుంటుందా, లేకుంటే ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏ బాధ్యత ఇస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్కి సీఎం ఇస్తేనే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి, కానీ ఎవరని అనుకుంటున్నాను. కానీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు, జనాల కోసం ఏదైనా సాధిస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఓటు వేయండి, ఓటుకి నేను 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన అడగలేదు, ఆయన చెప్పలేదు. గ్యారంటీ ఆయన పదవి చేపట్టాడంటే గ్యారంటీ అభివృద్ధి చేస్తాడని మాకైతే నమ్మకం ఉంది బ్రో. ఒకవేళ ముఖ్యమంత్రి కాకుండా వేరే ఏ పదవి, మంత్రి పదవులలో ఏ పదవి ఇస్తే న్యాయం చేస్తారంటారు? అక్కడ ఏపీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటారు. మంత్రి పదవి ఇస్తే గ్యారంటీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుంది? విద్యాశాఖకి కేటాయిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ డెవలప్ చేయలేదు అంటే ఏం చేశారు బ్రో? ఏం చేయలే కదా. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ఉండేదాన్ని కూడా ఊడిపీకుతున్నారు కానీ కొత్తగా ఏం ఏర్పాటు చేయడం లేదు కదా. అందుకనే విద్యాశాఖ సైడ్ ఆయనకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అయితే ఏపీలో మొన్ననే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఎంతోమంది అభిమానులు కూడా ఆ బహిరంగ సభకి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక మాట మాట్లాడుతూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాసు ఇంట్లో సింకులో ఉండాలి, ఫ్యాను ఇంటి మధ్యలో ఇంటి లోపల ఉండాలి అనే విధంగా మాట్లాడుతుండు. అంటే దాన్ని బట్టి మళ్ళీ ప్రభుత్వంలో ఫ్యానే ఉండాలి అనే విధంగా మాట్లాడుతుండు. ఇదే జరగబోతుందా మరి? ఫ్యానే గెలవబోతుందా మళ్ళీ? అవన్నీ కామెంట్స్ అంతే బ్రో.